వన్ న్యూస్. వరంగల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రైస్తవుల ప్రధాన పండుగ క్రిస్మస్ ను పురస్కరించుకొని నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. వరంగల్ క్రిస్టియన్ కాలనీలో సెయింట్ బాప్టిస్ట్ చర్చ్ రంగురంగుల లైట్లు, విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబైంది. చర్చ్ ప్రాంగణం వెలుగులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ యేసుక్రీస్తు జన్మోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. చిన్నారులు శాంటాక్లాస్ వేషధారణలో సందడి చేస్తూ వేడుకలకు మరింత ఆనందాన్ని తెచ్చారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని చర్చ్ నిర్వాహకులు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలు కొనసాగనున్నట్లు చెప్పారు. దేవుడు మరి నన్నే స్వీకరించుకుంటాడు. అందరి బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించబడికి కూడాను వెనుకకు వారికి వినగల చెవులు మీరు దయచేసి ఉన్న విధానం బట్టి మీకు వందనములు. వారి పట్ల ప్రభావ ఇటు వాక్యాన్ని మీరు ఫలింపు చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తాం. ఏ ప్రతి పరిశుద్ధమైన నామం ప్రార్థన పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమె లాగా వైట్ చేసుకొని అందరు కూడా మోకాళ్ళ నుండి ప్రార్థనకు ఏకీభవించారు. రెండు చేతులు జోడించి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనకు ఏకీభవించడం అంటే చూడొచ్చు. మరి పిల్లలు ఈ విధంగా తీర్చిదిద్దడానికి నేను రెవరెండ్ పి జగ్జీవన్ బాబ్జీ, సీనియర్ పాస్టర్, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వరంగల్, క్రిస్టియన్ కాలనీ వరంగల్. ఈ సంఘానికి నేను సీనియర్ పాస్టర్గా దాదాపుగా 17 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో ఉన్నాను. నా ప్రక్కన సంఘ ప్రెసిడెంట్ గారు పొలపక మనోహర్ గారు, అదే రీతిగా సెక్రటరీ గారు మేకల భరత్ కుమార్ గారు, సంఘ స్టాండింగ్ కమిటీ పెద్దలు, మేమందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. దాదాపుగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి దాదాపుగా డిసెంబర్ 1వ తేదీ నుండే మా చర్చ్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. 4 ఆదివారాలు దేవుని యొక్క ఈ క్రిస్మస్ వేడుకలు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఏ రీతిగానైతే సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై దైవ మానవుడిగా నరవతారిగా ఈ లోకానికి వచ్చి పాపం పరిహరించడానికి వచ్చిన దినమే ఈ క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ను దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. మా సంఘంలో దీన్ని చాలా ఉత్సాహవంతంగా, ఆత్మీయంగా ఈ క్రిస్మస్ పండుగను మేము జరుపుకుంటాం. దాదాపుగా ఈ క్రిస్మస్ పండుగ ప్రారంభించినప్పటి నుంచి కూడా మేము ప్రతి గృహాన్ని దర్శించి ప్రతి గృహానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదే రీతిగా మా సంఘంలో సండే స్కూల్, యవన సమాజము, స్త్రీల సమాజము, ఆ రీతిగా ఈ కార్యక్రమాలు అనగా చిల్డ్రన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, ఆ తర్వాత 24వ తేదీ నాడు క్రిస్మస్ ఈవ్ జరుగుతుంది. అదే రీతిగా క్రిస్మస్ ఆరాధన 25వ తేదీ నాడు జరుగుతుంది. కాబట్టి దాదాపుగా ఒక 10,000 మంది మా సంఘంలో ఇక్కడ పుట్టి పెరిగిన వారు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఈ పండుగ వేళ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి, ఒక చారిత్రాత్మకమైన దేవాలయం, మన తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం, అదే రీతిగా మన సౌత్ ఇండియాలో కూడా పెద్ద దేవాలయం. దాదాపుగా దీని చరిత్ర కనుక మనం చూడగలిగితే అలనాడు 1893వ సంవత్సరంలో ఆంధ్ర బ్యాప్టిస్ట్ మిషన్ వారు ఈ సంఘాన్ని స్థాపించారు. అప్పుడు అక్టోబర్ 1వ తేదీ నాడు పాతపాలెం, లక్ష్మీపురంలో, యాక్చువల్గా పాతపాలెంలో అక్కడ 1893లో అక్కడ సంఘం ప్రారంభించబడిన తర్వాత ఆ ప్రాంతం గ్రేర్ మార్కెట్ రావడం ద్వారా నిజాం నవాబ్ వారు ఈ ప్రాంతమునకు తరలి రమ్మని చెప్పినప్పుడు దాదాపుగా 1942, 43 ఆ సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది. ఆ తదుపరి చెట్ల కింద ఆరాధన, ఆ తర్వాత చిన్న గుడి, ఆ తర్వాత ఈ గుడి, ఇప్పుడు చారిత్రాత్మకమైన దేవాలయం. దాదాపుగా తెలంగాణలోనే ఒక పెద్ద దేవాలయం. కేవలము మా సంఘ విశ్వాసులు ఇచ్చిన ఆ నిధులతోనే ఈ చారిత్రాత్మకమైన దేవాలయం నిర్మించడం జరిగింది. గత సంవత్సరం 2024 అక్టోబర్ 1వ తేదీ నాడు ఘనముగా దీన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా దాదాపుగా 3 నుంచి 4 వేల మంది విశ్వాసులు వచ్చి ఆరాధించుకొని దేవుని మహిమపరుస్తారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఒక
ఆధ్యాత్మికమైన కేంద్రముగా ఈ యొక్క దేవాలయముకు అంత ప్రతిష్ట ఉంది. ఇక్కడ ఎవరు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరు వచ్చినా కూడా అందుకే ఈ ప్రాంతంలో వెళ్ళే వారందరూ కూడా వచ్చి భక్తియుత వాతావరణంలో, ఆత్మీయమైన వాతావరణంలో ఈ దేవాలయంలోనికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. కాబట్టి ఆధ్యాత్మికమైన రీతిగా అనేకమైన కార్యక్రమాలు కూడా మా సంఘంలో జరుగుతాయి. ఈ క్రిస్మస్ వేళ మేము దాదాపుగా ఒక 1000 మందికి బీదలకు వస్త్రదానము కూడా మేము మా సంఘ పక్షాన, శిల సమాజం పక్షాన మేము ఆ కార్యక్రమాలు కూడా జరిపించుకుంటాం. ఈ రీతిగా అనేకమైన కార్యక్రమాలు దాదాపుగా మాకు 30 నుంచి 35 సంఘాలు ఉన్నాయి. మా బ్రాంచ్ చర్చెస్ అక్కడ కూడా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతాయి. కాబట్టి రానున్న నూతన సంవత్సరము ఒక మేలుకరమైన, దీవెనకరమైన సంవత్సరముగా మన రాష్ట్రము సుభిక్షముగా ఉండాలని, అందరూ కూడా శాంతి సమాధానంతో ఉండాలని, మన దేశంలో కూడా శాంతి సమాధానాలు ఇవ్వాలని మన దేశ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా ప్రజలందరూ కూడా క్షేమముగా, సుభిక్షముగా అందరూ శాంతి సమాధానములతో మానవత్వ విలువలు కాపాడుకొని అందరూ కూడా సహోదర ప్రేమను కలుపుకొని ఆ రీతిగా మన దేశమును దేవుడు యేసుక్రీస్తు ప్రభు దీవించలాగిన మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ టీవీ నెట్వర్క్ బృందం అంతటికి, పత్రికా విలేకరులకు, మిత్రులకు, అశేష త్రినగర ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభములను తెలియజేస్తూ సెంటినరీ బ్యాప్టిస్ట్ క్రిస్టియన్ కాలనీ వరంగల్ సంఘ పక్షాన మీ అందరికి కూడా శుభములను తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.